केशान्नकारा प्रवेणा सुरविरगन्धसंयुक्तेन समर्पितं श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः। धूपमाघ्रापयामि। महति कनकपात्रे कुंभारति ముంగడ పెట్టండి శ్రీ స్వామి। श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः। सप्तमदत्तयामि। श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः। रामनाभ्यामि राजा सर ఇక్కడ చూడాలి అందరూ ఓకే పెడతా నా ఫోన్లో వీడియో తీస్తున్నా నా ఫోన్లో రా सुरविरगन्धसंयुक्तेन समर्पितं श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः। धूपमाघ्रापयामि। कुंभारति मुट्टिंचुकोंడి అయ్యా। नंदकारा प्रवेरान् सुरविरगन्धसंयुक्तेन समर्पितं श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी जगदम्बिका देवताभ्यो नमः। कुंभारतिक्यमदमत्पयामि। సరిగ్గా కూర్చోనండి। నీళ్ళ చెంబు తీసుకొని అతిశీ నముదాదు వాసిదాంతమనీయే కరశేణి వేదం పడవాదు విగ్రహాణ దేవతాది గంగాది విద్వాంధోదరి మహాకాళి మహాలక్ష్మి మహాదర్శి బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరి జగదంబికా దేవతాభ్యో నమః। చూపించి మొదలుపెట్టేసేయండి। ఛత్రం దే పరికల్పయామి రణి ఛత్రం దొంగి గురు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదర్శి బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరి జగదంబికా దేవతాభ్యో నమః। ఛత్రమదమత్పయామి। हरि वारी जन्मादि हरि बलवाद संगदरी वारी देवी 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 जादव चमलदे तारक संजमने देवी देवी भुवन भुवन पाता बुझाए सीगाहि सारे समला बंधुना भूले गाहि साहि विविधाकर तो तमल प्राणाहि सेतु भक्तालागे सेतु दासालागे भावतनौलालि देवी 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 जादव चमलदे तारक संजमने देवी देवी प्रसन्नवदने प्रसन्न होते निदाधा लेजावादे तोड़े सुखावादे तोड़े तोड़े भवाजा अन्येत जवाधा अंकोन पुरनाधा नहर बल्लुंधारा भगवंकदलेजा देवी 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 राजनव सरवदे तारक संजमने देवी देवी आम्ही साऊंड श्री सरस्वती मंगलम मातर्नि सिद्धो विजय मंगलम चक्रगणनु ब्रोववे नारसवने कनीवाकुలను నాకివ్వవే అఖ్యాతను ముక్తి వేడికి తల్లి దిక్కు నీవే ఇట్టి దీనుల రక్షింప శ్రీ సరస్వతి మంగళం మా తల్లి సిద్ధో విజయ మంగళం వాసురపురవాణి వనిజ సంభవరాణి దోసిలెక్కినమ్మని సరేరని శ్రీ సరస్వతి మంగళం మా తల్లి సిద్ధో విజయ మంగళం
ध्यायामि अस्तुतं हरे राम श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी परांबात्रूप श्री जगदंबिका देवता ఈ అలంకార పూజితమై మనకు అమ్మవారి దర్శనం ఇస్తున్నది. ఓన్లీ సరస్వతి అని పెట్టుకోవడం కాకుండా జ్ఞాన సరస్వతి దేవి, జ్ఞాన సరస్వతి దేవితో పాటు ఈరోజు స్పెసిఫిక్గా మనకు ప్రతిసారి రాకుండా ఈసారి కొత్తగా వచ్చినటువంటిది బతుకమ్మను పట్టుకొని అమ్మవారు రావడం, ఇది మనకు విశేషంగా జరిగినటువంటిది. కాబట్టి ఈరోజు అమ్మవారి దగ్గర ఏదైనా మీ పుస్తక రూపంలో కానీ, పిల్లల పలక రూపంలో కానీ, పెన్నుల రూపంలో కానీ ఏదైనా అమ్మవారి దగ్గర సమర్పణ చేసి రేపు ఉదయం వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకనంటే పెన్ను పెడితే రేపు పొద్దున పరీక్షలలో రాసేటప్పుడు అన్ని గుర్తుకొస్తాయా అనుకుంటుండొచ్చు. అట్లా గుర్తుకొచ్చేటందుకు కాదు. పెన్నులు అమ్మవారి అనుగ్రహంతో దీనితోటి నేను రాస్తా కాబట్టి దీంట్లోకి నాకేదైనా ఉపయోగం అయ్యేది ఉంటే అది నాకు ప్రసాదించు. ఎందుకంటే బయటకు పోయినాక ఈ పెన్ను మంచికి వాడతాము, చెడుకు వాడతాం, అన్నిటికీ వాడతాం. కాబట్టి అది మనకు ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడేటట్టు చూడమని చెప్పేసి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని సమర్పణ చేసుకునండి. ఈరోజు హనుమాన్ చాలీస పారాయణం చేశాక మనం ముగించుకుందాము. ఇది ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా 11 మార్లు శ్రీమాత్రే నమః, 11 మార్లు జ్ఞాన సరస్వతీ దేవతాయై నమః అనేటువంటి నామాన్ని జపించి తర్వాత మీ పనులలోకి వెళ్ళవచ్చు తీర్థం తీసుకొని. అదేవిధంగా రేపు మనకు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు మధ్యాహ్నము ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి సమయములను అందరూ కేటాయించుకొని మధ్యాహ్నము 12 నుంచి 12:30 మధ్యలో స్వామివారు వస్తారు. అక్కడ ఎదురుగా ఏదైతే మనకు అక్కడికి వచ్చిన మెయిన్ రోడ్ ఉందో ఆ రోడ్డు నుంచి ఇక్కడ వరకు ఎదుర్కొంటాము. పూల రెక్కలేసుడు, పూలు వేస్తా ఇవన్నీ ఏవి కూడా పనిచేయదు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు పూర్ణ కుంభం తీసుకొస్తాము. ఆ పూర్ణ కుంభంతో స్వామివారిని ఎదుర్కొందాము. స్వామివారిని ఇక్కడ దాకా తీసుకొచ్చినాక స్వామివారి చేత అర్చన ఉంటుంది. అందరూ కూడా ఈరోజు నేనున్నా అని చెప్పేసి భయానికి కాకపోయినా భక్తికి కాకపోయినా పడదా అడ్డం ఉన్నది కదా అని ముచ్చట పెట్టారు. రేపట్ల ముచ్చట పెట్టుడు తప్పు. ఎందుకనంటే మహనీయుడు మన కోసం వచ్చేది. అటువంటి మహనీయుడు దొరకడం కష్టము. ఆయన ముంగట మాట్లాడినంటే మైనస్ అవుతారు. నేను మా వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అని నేను దొరకస్తున్నా, దాన్ని జీరో చేయకండి. అది ముందే చెప్తున్నాం. స్వాములు కానీ అటు మాత్రం కానీ. ఎందుకనంటే కలిసిందే ఒక్కరోజు కదా అని చెప్పేసి ముచ్చట పెడుతుండొచ్చు. అయిపోయాక ముచ్చట పెట్టండి, మిమ్మల్ని వద్దంటలేదు. ఎట్లా అనంటే స్వామివారిని ఎదుర్కోవడం, స్వామివారి చేత అర్చన కార్యక్రమం కాగానే స్వామివారి ఇక్కడ కూర్చుంటారు. స్వామివారి చేత అనుగ్రహ భాషణం ఉంటుంది. దానికంటే ముందే 11 గంటలకు మనకు గోపూజా కార్యక్రమం మనకు ఉన్నది. ఇక్కడ 11 గంటలకు మనకు గోపూజా కార్యక్రమం చేసుకోవాలి. గోపూజా కార్యక్రమం కాగానే స్వామివారు వస్తారు. స్వామివారి ఇక్కడ కూర్చొని అనుగ్రహ భాషణం ఇస్తారు. అనుగ్రహ భాషణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఇచ్చాకే స్వామివారు వెళ్తారు. స్వామివారు మన కోసం గంట సమయం కేటాయించారు. ఆయన బాన్స్వాడ నుంచి వస్తారు. మరి అంత పెద్ద మహనీయులు వస్తుంది కదా, మరి ఏం తేవాలి ఎట్లా అనేటువంటిది అందరికీ ఉంటుంది. ఏమీ అక్కర్లేదు. పండ్లు తోస్తే పుష్పము, తోచినంత దక్షిణ. ఆయన దగ్గర చిప్ప ఒకటి ఉంటుంది. సన్యాసి కాబట్టి భిక్షాటన చేసేవాడు. మీకు తోచింది ఎంత తోచితే అంత వెయ్యాలి. అయినా స్వతహా నా కోసం అనేటువంటిది ఎప్పుడు కూడా అతను చూడడు. ఇప్పుడు మీరు తెచ్చినటువంటి పండు ఒక్కటి ముట్టుకున్నా అది తప్పు. ఆయన ముట్టడు. మీరు తింటేనే నేను తిన్నట్టే అని మళ్ళీ మనకి అప్పచెప్తాడు. అటువంటి మహనీయుడు. ఆయన తినేటువంటిది ఏదీ లేదు. ముందరే చెప్పుకున్నాం మనం. ఆయన ఏది తినడు, ఛాయ్ మాత్రమే తాగేటువంటి వాడు. కాబట్టి పత్రము, ఫలము, స్వతహా దక్షిణ ఎంత
చేస్తారా అది మీ ఆలోచన, అది మీ ఆలోచన. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిండు, ఆయనకు పడతలు పడేటట్టే ఉంది. ఆయన మీద బరువు ఏమవుతుంది? ఏది బరువు కాదు, ఆయన బరువు ఏం కాదు, కానీ ఆయన మీద ఒక బరువు ఏమవుతుంది? ఏమవుతుంది? పెట్రోల్ ఖర్చులు బరువు అవుతుంది, అవునా, రావడానికి. కాబట్టి ఆయనకు మీరు ఎంత దోచితే అంతే వేయండి. లేదు పంతులు చెప్పినగా పెట్రోల్ అని చెప్పేసి పెద్ద పెద్ద నోట్లు వేయకూడదు. ఆలోచించేయండి. మీ ఆయనని అడిగే అక్కడ వేసిందంటే ఆయన మళ్ళీ వచ్చి పంతులు నువ్వు చెప్పిన కదా మళ్ళీ నన్ను పెడతాం. అట్లా చేయకుండా చూసి మీకు స్వతహా వచ్చినంత దక్షిణ దాంట్లో వేసి నమస్కారం చేసుకోండి. రేపు ఇలా కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి మాతలు రేపు పొద్దున జంటలు పట్టుకొని రండి. ఒక్కొక్కరు వస్తే ఒప్పం. మీరు ఈయనే ఉన్నారు, వీళ్ళని లెక్క అయిపోతుంది. మిగతా వాళ్ళు జంటలు ఉండాలి. వాళ్ళకు కూడా చెప్పండి కిందికి ధోతి పైకేలి కనువ ఉంటేనే ముంగటికి రావాలి. మహిళలందరూ కూడా జుట్లు వదిలేసి కాదు, జుట్లు అల్లుకొని రావాలి. గాజులు ఉండాలి, బొట్టు ఉండాలి. టిక్లీలు రేపు పొద్దున ఒకరోజు తీసేయండి, మంచిగా హైటెక్స్ పెట్టి బొట్టు పెట్టుండి, మంచిగా ఏడిపోదు, మంచిగానే ఉంటుంది. ఇంకా టిక్లీ కంటే గట్టిగా ఉంటుంది ఇంకా. అట్లా మళ్ళా స్వాములందరూ కూడా ధోతి సెల్ల ఇంట్లోకి వెళ్ళి కట్టుకొచ్చుకున్నా సరే, బయటికి చెరుపు వేసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేసెస్ పక్కన పెట్టుకున్నా సరే